గేమ్ చేంజర్ బాగుందండి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మొత్తం మీద సినిమా హిట్ సినిమా. పండక్కి ఇది నెంబర్ 1 సినిమా అనుకుంటున్నాం. రేపు మిగతా 2 సినిమాలు రిలీజ్ అయితే ఏం తిరుగుతుంది. మొత్తం మీద సినిమా బాగుంది టోటల్గా. చాలా శంకర్ గారి మార్కే కనపడుతుంది సినిమా అంతా. ఆయన అంటే మనకి పాత సినిమా కనపడదు గుర్తుంటూ ఉంటాయి, కానీ మొత్తం మీద శంకర్ గారి బ్రాండ్ కాబట్టి ఆయన మార్క్ కనపడుతుంది. సినిమా హిట్. 3 క్యారెక్టర్లు, ఒక క్యారెక్టర్ ఉండే 3 వెర్షన్స్ వేశారు. ఐపీఎస్, ఐఏఎస్, మినిస్టర్. అంటే ఆ 2 క్యారెక్టర్లు చిన్న చిన్నవి. మెయిన్ ఐఏఎస్ క్యారెక్టర్ బాగుంది, కలెక్టర్ క్యారెక్టర్ బాగుంది, అదే బాగుంది. అదే త్రూ అవుట్ ఉంటుంది. యావరేజ్ మూవీ వాళ్ళకి యావరేజ్గా అనుకున్నారు కాబట్టి చూడలేదు. నిజంగా సిరీస్ చూస్తే అది బాగుంది, హిట్ సినిమా. డెఫినెట్గా బాగుంది సినిమా. అమ్మా యజేశ్వరి మెయిన్ విలన్ అతనే మెయిన్ క్యారెక్టర్, అతను బాగుంది. లేదు సినిమా టోటల్గా ఆల్ సైడ్స్ బాగుంది. రామ్ చరణ్ క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన లాస్ట్ టైం ఏం జరిగిందో అవన్నీ చూపించారు ఒరిజినల్గా. ఇంచుమించుగా సినిమా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్సే చూపించారు. లేదు భవిష్యత్తులో ఏం చేయాలో చూపించారు. ఇప్పుడు ఎలా ఉంటాం కాదు, భవిష్యత్తు ఏం చేయాలని చూపించారు. టోటల్గా ఆల్ సైడ్స్ బాగుంది సినిమా. హిట్ సినిమా. హిట్ అమ్మా. RRRలో 80% ఉంటుంది సినిమా. ఇది అంత బాగుంది. ఇదే ప్రస్తుతం ఒడే చూసాం మనం, అందుకు ఇదే హిట్. ఆ 2 వస్తే దాన్ని బట్టి 2, 3 ఏదో చెప్దాం. ఓకే అమ్మా. అదేం లేదు, అదేం చెప్పలేదు, ఉండదు. అప్పుడు ఎలక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ ఎలక్షన్ అయిపోయింది కదా అని చూపించారు. అన్నీ బాగున్నాయి. అన్నీ ఆయన శంకర్ గారి స్టైల్లో ఉన్నాయి. సాంగ్స్ బాగా ఖర్చు పెట్టారు, ఫైట్స్ బాగా ఖర్చు పెట్టారు. అంటే మిస్కిట్ టాకుండా కానీ సినిమా మాత్రం బాగుంది. స్టాండర్డ్ అవుతుంది సినిమా. 100% కనపడుతుంది. అంజలి క్యారెక్టర్ కొంచెం అదే అమ్మాయి మాత్రం క్యారెక్టర్, పాత క్యారెక్టర్. అది గెటప్ బాగాలేదు. హీరోయిన్ గెటప్ అయినా బాగున్నాయి. ఆల్ ది బెస్ట్. సినిమా బాగుంది టోటల్గా. మూవీ అందరూ ఇద్దరు చాలా బాగుంది. నిజంగా నాకు బాగా అనిపించింది. అందుకే పొద్దున్నే ఫ్యామిలీని తీసుకొని వచ్చాను చూపెట్టడానికి. సూపర్ సినిమా, సూపర్ చాలా బాగుంది. శంకర్ గారి మార్క్ 100% ఉంది మీకు ఇందులో సినిమాలో. నాకు ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత శివాజీ సినిమాకి ఇక్కడే వచ్చాను. అప్పుడు ఆ రోజు చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్ ఉందో ఇవాళ మళ్ళీ అదే ఫీలింగ్ తోటి బయటకు వస్తున్నాను. శంకర్ గారి సినిమాని చూసిన ఇది కదా శంకర్ గారు. ఫస్ట్ సీనే మీకు శంకర్ గారు మొత్తం ఆయన ఏంటనేది చూపెట్టేస్తారు. ఫస్ట్ షాటే మీకు ఏదైతే ఆ లుంగీ షాట్ ఉంటుందో అది ఎక్స్ట్రాడినరీ. అసలు గూస్ బంప్స్ వస్తాయి ఆ లుంగీ షాట్, ఫస్ట్ షాట్. అసలు రామ్ చరణ్ గారు స్టామినా షార్ట్ బై సీన్కు అసలు మనకు ఏదంటే ఆయన అన్నాడు కదా అన్ప్రిడిక్టబుల్ కానీ సినిమా కూడా సెకండ్ హాఫ్లో అన్ప్రిడిక్టబుల్. విలన్ ఒకటి చేస్తుంటాడు, హీరో ఒకటి చేస్తుంటాడు. ఎత్తుకు ఎత్తు అనమాట అలాగా. అండ్ డైరెక్టర్ గారు చాలా రోజుల తర్వాత అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్కు వీళ్ళకు కనెక్ట్ అవుతారా లేదా అని చాలామంది మాట్లాడుతున్నారు కదా ఇండియన్ 2 తర్వాత. మన ఇప్పుడున్న జనరేషన్కి ఎలా కనెక్ట్ కావాలనేది చూపెట్టాడు ఆయన. ఎంతైనా శంకర్ గారు ఆయనని దించే మాట లేదు. అయితే ఇప్పుడు కాదు, నంబర్ 1 డైరెక్టర్ శంకర్ గారే ఇండియాలో. తర్వాత ఇప్పుడు వస్తున్న జనరేషన్ మ్యాచ్ కావాలి కాబట్టి ఈ సినిమా అలా మ్యాచ్ అయింది పక్కా. టోటల్ పొలిటికల్గా ఉంటుంది కానీ ఎవరు రిఫరెన్స్ అనేది ఏం లేదు. అది మామూలుగా కామన్ స్టోరీ, అంతా గ్లోబల్ స్టోరీ. పొలిటికల్ ఎక్కడ పోయినా అలాగే ఉంటుంది పొలిటికల్స్. సో ఈ సినిమా కూడా పొలిటికల్గా బాగా చూపెట్టారు. మ్యూజిక్ బీజిఎం చాలా బాగుంటుంది. అప్పన్న క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో మన రంగస్థలం రామ్ చరణ్ గారు కనబడతారు అందులో, కానీ అది కూడా బాగుంటుంది మంచి ఎమోషన్స్ తోటి. అండ్ ఈ క్యారెక్టర్ అయితే సూపర్ అనుకోవాలి. ఇదైతే ఈ జనరేషన్ 2 క్యారెక్టర్స్, ఈ మన కలెక్టర్ గారు ఒకటి అండ్ పాత ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇటు కాదు, అది బ్లాక్ బస్టర్ సినిమా, గేమ్ చేంజర్. అంత గేమ్ చేంజ్ చేసేస్తుంది మొత్తం. జై రామ్ చరణ్. చాలా మంది చెప్తారు వాళ్ళకి ఏం పనిపాటు ఉండదు. సినిమా చూడండి, ఆ సినిమా కష్టపడ్డారు ఎంత, వాళ్ళు దానికి ఎంత ఖర్చు పెట్టారు, ఆ సినిమాని ఎలా తీశారు, ఒక్కొక్క షాట్ తీయడానికి ఎన్ని కష్టాలు పడతారు అనేది మాకు తెలుసు. అట్లా ఊరికే చేసి అట్లా చెప్పడం కాదు. సినిమాని చూసి నిజంగా నచ్చింది లేకులే కానీ ఊరికే మాట్లాడదు. అందరిలో ఒకటే, మనకు ఎవరు హీరో పెద్ద గొప్ప కాదు కానీ సినిమాగా చూస్తే బాగుంటుంది అంతే. ఏమండి డెఫినెట్గా కలెక్టర్ అంటే ఇలాగే ఉండాలి. ఇలా ఉంటే ఇన్ని పవర్స్ ఉంటాయి ఆ కలెక్టర్, కానీ మనకు సినిమా చూస్తే తెలుస్తుందండి నిజంగా. చాలా బాగుంది. జనాలు కూడా బాగా బాగుందని చెప్తున్నారు. చాలా సంతోషం. నా పాత్ర నాకు బాగుంది, చాలా బాగుంది. శంకర్ గారి డైరెక్షన్ అంటే గత సినిమాలు ఎలా ఉన్నాయి. ఇప్పుడు భారతీయుడు ఆయన అన్ని సినిమాల్లోనూ ఒక సమస్య మీద ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ సినిమాలోనూ ఓట్లు, దాని విలువ, రాజకీయ నాయకులు, అవినీతి వ్యవస్థ అంతా ఉంది. చాలా బాగుంది. ఈ సినిమాలో కూడా నాకు
ఆ క్లైమాక్స్ ముందు సీన్లో కూడా అదే నాకు చాలా కంటతడి పెట్టించారు. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఆయన మదర్ చనిపోయిన సన్నివేశాల్లో చాలా కంటతడి పెట్టించారు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు రామచంద్ర గారు. రంగస్థలం తర్వాత ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నీళ్ళు వచ్చింది. అంత ఎమోషనల్ మూవీ ఇది కూడా. అంటే పొలిటికల్ సిస్టమ్ మీద కొంచెం డిస్కషన్ ఉంది కాబట్టి అది కొంచెం లాగ్ అయిందేమో, కానీ పిక్చర్ ఓవరాల్గా మంచి కథాంశం అండి. మంచి కథాంశం. ఆయన ఎక్స్ట్రాపూర్ యాక్టింగ్ ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఆయనతో పాటు సరిపోదా సినిమాలు కూడా చేశాను నేను. చాలా గొప్ప పెర్ఫార్మర్ ఆయన, గ్రేట్ పెర్ఫార్మర్. అంజలి గారు ఒక మంచి అసెట్ అండి. చాలా కాలం తర్వాత ఆవిడకి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఈ సినిమాలో వచ్చింది. ఆవిడ ప్రూవ్ చేసుకుంది. ఆవిడ ఖచ్చితంగా వస్తుంది. మంచి కథాంశం, మంచి పెర్ఫార్మెన్స్ ఉంది. కొంచెం పొలిటికల్ కథే, రాజకీయమైన వ్యవస్థ కదా. రాజకీయ వ్యవస్థ మీద తీసిన సినిమా. అవినీతి మనుషులు ఎలా రాజకీయ నాయకులు అయితే ఏం జరుగుతుందనేది కథాంశం. చాలా బాగా వచ్చింది. సంక్రాంతికి ఇది ఐ ఫీస్ట్ అన్నా నేను. పొలిటికల్ బేస్ ఒక మెయిన్ విలన్ పాలిటిక్స్ సంబంధించినట్టు కాబట్టి పొలిటికల్ సినిమాలా కనిపించింది. కానీ జనాలకి జాగృతం చేసే కథ ఇది. ఖచ్చితంగా ఉన్నాయి. అన్ని రకాల షేడ్స్ ఉన్నాయి. ఆయనకి బాగా చేశారు కూడా. ఖచ్చితంగా వస్తుంది. బాగా రిసీవ్ చేసుకున్నారంటే మళ్ళీ ఒక భారతీయుడు ఒక్కడు ఆ సినిమా చూసిన రేంజ్లో మళ్ళీ వచ్చిన సినిమా ఇది. నాకు పర్సనల్గా ఆయన బెస్ట్ హ్యూమన్ బీయింగ్, బెస్ట్ యాక్టర్ ఆయన, బెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఆయన కలిసి 3 సీన్లు చేశాను. అందులో 2 సీన్లు రామచంద్ర గారు చేశారు. థ్యాంక్ యూ. ఆ మూవీ బాగానే ఉందన్న. వన్ టైం వాచబుల్, చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. అంతే, వన్ టైమే. అంటే అదే వన్ టైమే. యాక్చువల్గా కొన్ని సీన్స్ తీసేసినా ఎడిట్ చేసినా సరే సెకండ్ టైం అయినా వాచబుల్ అనేది. బట్ ఇది అన్నెసెసరీగా సాంగ్స్ సడన్గా మధ్యలో రావడం ఇలాంటివన్నీ వల్ల కొంచెం ఫ్లో ఎఫెక్ట్ అయింది అంతే. అదే నానా హైరానా అనే సాంగ్ ఏదో మిస్ అయిందంట. అసలు యాక్చువల్ దాని మీద ఏం లేదు నాకు. అలా ఏం లేదు. సెకండ్ హాఫ్లో వేరే సాంగ్ పెట్టారు, అది బాగుంది అన్నట్టుగా. యాక్టింగ్ పరంగా సూపర్. రంగస్థలంలో ప్రూవ్ చేసుకున్నారు రామచంద్ర. కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం ఈ సినిమాలో అక్కడ చెవిటి క్యారెక్టర్ కదా, ఇక్కడ వచ్చేసరికి కొంచెం నత్తి క్యారెక్టర్ వచ్చింది. రైట్, బట్ బాగా చేశారు. ఎస్ జే సూర్య టాప్. ఆయనకి ఇంకా మన పేరు పెట్టడానికి లేదు. లేదు, శంకర్ మార్క్ ఎప్పుడో పోయింది. ఇప్పుడు ఏంటి, లైక్ రోబోట్ 2 పోయింది, ఇండియన్ 2లో పోయింది. ఇప్పుడు కూడా కొంచెం బెటర్ వచ్చింది, కొంచెం బెటర్ అయింది అంతే. పర్లేదన్న, పర్లేదు. కంబ్యాక్ వచ్చినట్టే. ఆ పరంగా చూసుకుంటే కంబ్యాక్ వచ్చినట్టే. లైక్ అంటే బ్లాక్ బస్టర్ అయిపోతుందా లేదా అంటే అది చెప్పలేము. ఎందుకంటే పోటీ ఉంది కదా. నెక్స్ట్ డాకు మహారాజ్ ఒకటి ఉంది, దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాము. హిట్ అవుతుంది, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. అంటే బ్లాక్ బస్టర్ అని చెప్పను కానీ లైక్ గుడ్. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ కొంచెం తీసేస్తే సినిమా ఇంకా చాలా బాగుండేది. నాకే సెకండ్ టైం వచ్చి లాస్ట్ క్లైమాక్స్లో అదేంటది డీసీఎం, అదేంటది దాన్ని ఏమంటే జేసీబీలతో, ఆ జేసీబీలో ఫైటింగ్, అది వాళ్ళు మిగతా జనాలు చూసిన తర్వాత ఎలక్షన్స్ బ్యాలెట్ సీన్స్ ని కాపాడడానికి చేసే ఫైట్ లో ఆ జేసీబీస్ వచ్చేసి అంటే కొంచెం ఇంకా హైలైట్ అవ్వాలి. ఇంకా బాగుంది కానీ ఎక్కడంటే ఆ బ్యాలెట్ బాక్స్ ని కాపాడుకోవడం వెళ్ళే ప్రయత్నంలో జేసీబీలు వచ్చినాయి అంతే. మూవీ సూపర్ బన్నా. రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే సూపర్ బన్నా. సెకండ్ హాఫ్లో ఇంకా హైలైట్ బాగుంటుంది. క్యారెక్టరైజేషన్ బాగా ఇచ్చారు శంకర్ గారు, రామ్ చరణ్ గారికి. దిల్రాజు గారి సపోర్ట్ కూడా బాగా వచ్చింది మూవీకి. సీన్స్ కూడా బాగా పండి. పొలిటికల్ రిఫరెన్స్ కూడా మూవీలో ఉంది అంటున్నారు చాలా. యాక్చువల్గా బయట జరిగే పొలిటికల్ని సినిమాలో చూపిస్తాం కదా, అదే జరిగింది ఇక్కడ కూడా. అందులో ఏం కొత్తగా ఏం లేదు. ఆంధ్రాలో జరిగిన సీన్స్ అని అంటారు, ఇంకా తెలంగాణలో జరుగుతాయి, ప్రతి స్టేట్లో జరుగుతాయి. ఎలక్షన్స్లో రిగ్గింగ్ ఎలా జరుగుతాయి, ఏంటి నెగిటివ్ ఓటింగ్ ఎలా పడుతుంది, ఎలాగన్నా పుష్ప రికార్డ్స్నా. ఇప్పుడు ఆ రేట్స్ పెంచి అన్నీ చేయడం వల్ల రికార్డ్స్ అని బ్రేక్ చేస్తారని ఎలా చెప్తారు. ఆ రేట్లు కూడా ఇస్తే అలాగే ఆటోమేటిక్ రికార్డ్ బ్రేక్ చేస్తాయి. మరి రేట్లు తగ్గినాయి కదా మరి ఇక్కడ. పుష్పకి ఇచ్చిన రేట్లు ఇదే ఇచ్చారా? ఓవరాల్గా హైలైట్ సీన్ ఏంటి? నాకు సెకండ్ హాఫ్లో వాళ్ళ అమ్మగారిని అమ్మ అని పిలుచుకునే సీన్ వస్తుంది అని చెప్పను, చూడండి అందరూ చూడండి. ఆ సీన్ తర్వాత వాళ్ళ అమ్మగారు
నా కొడుకు ఎందుకు అలాగా ఫీల్ అయ్యాడనే దానికి చిన్న లింక్గా ఒక సీన్ వస్తుంది. అది హైలైట్. చెప్పుల్ని పట్టుకునే యాక్షన్ ఉంటుంది. మన రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తారు. ఆ చెప్పులు పట్టుకునే సీన్, ఎమోషన్ సీన్, అదే సెకండ్ హాఫ్ బాగా హైలైట్ స్ట్రాంగ్ అవ్వని నేను అనుకుంటున్నాను. మూవీ అయితే చాలా బాగుంది. శంకర్ గారికి మంచి కంబ్యాక్ ఇది. అండ్ చాలామంది పబ్లిక్ ఒపీనియన్ అన్నట్టు హిట్ అవుతుందా లేదా అన్నట్టుంది. అలా ఏం లేదు, మూవీ చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీతో మంచి టైం ఎంజాయ్ చేయొచ్చు. పొలిటికల్గా అది ఇది అని కాదు, సంక్రాంతికి మంచి మూవీ. అండ్ అంజలి గారిది మంచి మదర్ సెంటిమెంట్. అండ్ పాత ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ గారి క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంది. మెయిన్లీ యాక్టింగ్ పరంగా చూస్తే నత్తిగా మాట్లాడి చేయడం చాలా ఎఫర్ట్ కావాలి. సో దానికి కమెండబుల్ ఎఫర్ట్ అది రామ్ చరణ్ గారికి. కలెక్టర్ గారి క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. లైక్ మన సోషల్ సెక్యూరిటీ వల్ల మనం చూస్తాం కదా ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా. సో దానివల్ల మనకి ఎలా ఉంటుంది అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకు ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత. పక్కా నో డౌట్ అసలు ఫర్ షూర్ హిట్ అయ్యింది. సో అంటే ఇప్పుడు మ్యూజిక్ కానీ ఫైట్ సీన్స్ కానీ ఎట్లా ఉన్నాయి? చాలా బాగుంది. దేనికి క్వశ్చనింగ్ అన్నట్టు ఏం లేదు, అన్నీ దేనికి దానికి బాగానే ఉన్నాయి. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేస్తా శ్రేయా ఘోషాల్ గారి సాంగ్ ఉంది కదా నాదిర్దిన్, ఆ సాంగ్ వస్తుందేమో అనుకున్నా కానీ థియేటర్లో ప్లే చేయలేదు. బట్ దెన్ ఇట్ వాస్ ఫైన్, చాలా బాగుంది మూవీ అయితే. అది ప్లే చేయలేదు కదా థియేటర్లో. సో బట్ దెన్ ఇట్ వాస్ గుడ్, చాలా బాగుంది. ఎవరిది వాళ్ళ క్యారెక్టరైజేషన్కి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఆఫ్టర్ సరిపోదా శనివారం ఇక్కడ లైక్ హై రేంజ్ పర్ఫార్మెన్స్ మళ్ళీ మనం చూస్తాం ఎస్జే సూర్య గారిది. కమెండబుల్ పర్ఫార్మెన్స్ అసలు అయినది అయితే. యాజ్ అ విలన్ అండ్ ఎలివేషన్ ఎలా ఉంటే హీరో గారికి ఎలివేషన్ అలా ఉంటుంది కాబట్టి ఇద్దరికి మంచి ర్యాపో సెట్ అయింది. పక్కా మీకు ఒక సోషల్ మెసేజ్ అనేది ఇస్తారు శంకర్ గారు ప్రతి మూవీలో. బ్యాక్ దెన్ చాలా బాగుంది, లైక్ నో డౌట్. అసలు నేను చెప్తున్నా కదా ప్రతిదానికి. అంటే మూవీస్ అనగానే కొంచెం ఇల్లాజికల్గా ఉంటుంది అక్కడక్కడ. మనం ఆ లాజిక్ని పట్టుకొని చూడొద్దు మూవీస్ని, అప్పుడే ఎంజాయ్ చేస్తాం మూవీని. పొలిటికల్ రెఫరెన్స్ అన్నట్టు ఏం లేదు, జస్ట్ ప్లేన్ మైండ్తో వెళ్ళండి, చూడండి, మూవీని ఎంజాయ్ చేయండి, దట్స్ ఇట్. అంటే నేను ఇక కమెంట్ చేయలేను, అన్ని క్యారెక్టర్స్ నాకు నచ్చినాయి. రేటింగ్ ఐ వుడ్ సే 4.5 out of 5. 5/5 అని కూడా నేను డైరెక్ట్గా అనలేను. ఐ కాంట్ రివీల్ దట్ థింగ్. రొటీన్ అన్నట్టు ఏం లేదు, ఇట్ ఈస్ ప్రిడిక్టబుల్, నాట్ కంప్లీట్లీ రొటీన్. వీళ్ళిద్దరు కాంబినేషన్స్ ఏంటంటే మనము చూసాం లాస్ట్ మూవీ భారతీయుడు 2 ఫ్లాప్ అయింది, కానీ ఈ మూవీ చాలా హిట్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో వచ్చాను నేను. ఈ మూవీ స్టోరీ 4 years బ్యాకే రాశాడంట. అట్లనే బ్యాక్ స్టోరీ లాగా ఉంది. ఏంటంటే కరెంట్ మార్కెట్లో లేదు ఇప్పుడు ఆ స్టోరీ. చెప్పాలంటే కరప్షన్ అదే స్టోరీ అదే లెంత్లో వెళ్తున్నాడు. అసలు శంకర్ పాత శంకరా ఈయననా అని డౌట్ వస్తుంది, కొత్త శంకరా అనిపిస్తుంది. ఎందుకంటే పాత శంకర్ స్టోరీ మనము ఓన్లీ శంకర్ మూవీ అంటే 100% సక్సెస్. బట్ ఇప్పుడు ఈ మధ్యలో ఆయన యాక్సెప్ట్ చేయాలంటే కష్టమవుతుంది. ఈ మూవీతో మళ్ళీ భయం అవుతుంది చెప్పాలని. సూర్య గారి గురించి చెప్పాలంటే సూర్య మనకు తెలుసు చాలా మంచి యాక్టర్ ఆయన. సో ఆయన యాక్టింగ్ వైజ్ ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్, సూర్య అయినా రామ్ చరణ్ అయినా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ 150% న్యాయం చేశారు, చాలా బాగా చేశారు. బట్ ఏంటంటే స్టోరీలో కాన్సెప్ట్ స్ట్రాంగ్ లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు కదా. అవుట్ ఆఫ్ ఎంత 10? అవుట్ ఆఫ్ 5 3 రాలేదు, 100% రాలేదు. మూవీ అయితే గేమ్ చేంజర్, కానీ అదే అంటున్నా మైండ్ చేంజ్ అయిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఫ్యాన్స్కి ఒకటే అంటున్నా, ఫ్యాన్స్ వైజ్ ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో హర్ట్ అయితే కారు. ఆయన యాక్టింగ్, ఆయన స్టైల్, ఆయన డ్యాన్స్ ఎవ్రీథింగ్ ఫైన్. బట్ స్టోరీ లేనప్పుడు స్టోరీకి ఆయనని బ్లేమ్ చేయలేం కదా. స్టోరీ అనేది డైరెక్టర్. పొలిటికల్ రియాలిటీ కంటే కొంచెం దగ్గర ఉంది, బట్ ఎగ్జాక్ట్లీ అట్లా ఏం లేదు. అంత దాన్ని కోరిలేట్ చేయలేం మనం. మూవీలో స్టార్టింగ్ చేస్తాడు ఇది ఏ పాలిటిక్స్. అందరూ కలిసి చూడొచ్చు, బట్ ఏంటంటే 1 time వాచ్ మూవీ అందరు, కానీ 100% బోరింగ్ అవుతారు ఫుల్ మూవీ. ఈసారి లాసే, పక్కా లాస్ ఈసారి 100%.